ఇటు వినండి. ఫస్ట్ ఈ ఫార్ములాస్ అన్నీ కూడా బై హార్ట్ చేయండి. మీరు ఏ విధంగా బై హార్ట్ చేస్తారో నాకు అనవసరం, కానీ ఈ ఫార్ములాస్ అయితే పూర్తిగా రావాలి. బేసిక్స్ అండి. ఏంటివి? బేసిక్. ఖచ్చితంగా ఈ ప్రశ్నలు రాకపోతే ఇబ్బందుల పాలవుతారు, మీరే ఇబ్బందుల పాలు. ఫస్ట్ వన్, మనం టాపిక్లో మొట్టమొదటిసారిగా మొదలుపెట్టింది ఏంటి? అయ్యే కదా. ఐని మనం ఏమంటాం? కరెంట్ అంటాం. ఏమంటామండి? కరెంట్ అంటాం. కరెంట్ యొక్క ప్రిన్సిపల్స్లో నేను ఫస్ట్ చెప్పింది ఏంటండి అంటే I is equal Q/T అని చెప్పాను. Q/T అని చెప్పాను. ఇంకో ప్రిన్సిపల్ M is equal Z into I into T అని చెప్పాను. ఈ రెండు బిట్లు వచ్చినాయి. అంటే దాని అప్లికేషన్ టైంలో 1 సెకండ్ 1 ఆంపియర్ను దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్లు అడుగుతున్నాడు అని చెప్పాను. నెక్స్ట్ దీంతో పాటుగా I is equal ఏమవుతుంది ఇక్కడ? V/R. V/R. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? I is equal I స్క్వేర్ కదా. I స్క్వేర్ is equal P/R. అప్పుడు I is equal under root P/R. P/R కిందికి వస్తుంది. అర్థమవుతుందా? P/R కిందికి వస్తుంది. ఇక్కడ 1 and 2 ప్రిన్సిపల్స్. వాట్ అబౌట్ P is equal ఏమని రాస్తాం? I స్క్వేర్ ఇంటూ R గా రాస్తాం. I స్క్వేర్ ఇంటూ R గా రాస్తాం. ఇక ఐకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ అయితే ఇవి గుర్తుపెట్టు. హీట్ లాసెస్కు సంబంధించి, హీట్ అంటే ఏంటిది? ఉష్ణోగ్రతకు సంబంధించి జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అని చెప్పాం కదా. హీట్ జౌల్ థామ్సన్ ప్రభావం ప్రకారం చెప్పినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది H is equal I స్క్వేర్ R ఇంటూ T. I స్క్వేర్ R ఇంటూ T. ఇక్కడ ఐను కొలిచే పరికరం ఏమిటి అని అడిగినప్పుడు ఐను కొలిచే పరికరం ఏమిటి అని అంటే ఐను కొలిచే పరికరం అమ్మీటర్. అమ్మీటర్ ఏంటండి? అమ్మీటర్. అమ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత? లో రెసిస్టెన్స్. లో రెసిస్టెన్స్. అలా రాగానే మనం ఇంకోటి చదవాలి. ఐడియల్ అమ్మీటర్ ఏంటండి? ఐడియల్ అమ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ 0. ఏంటండి? 0. అమ్మీటర్తో పాటుగా ఒక పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ పదము? గాల్వానోమీటర్. గుర్తుందా మీకు ఇది? గాల్వానోమీటర్. కరెంట్ యొక్క డైరెక్షన్ని తెలిపేది గాల్వానోమీటర్. కరెంటుని తెలిపేది, వాల్యూ తెలిపేది అమ్మీటర్. నెక్స్ట్ సెకండ్ వన్ విషయానికి వస్తే వోల్టేజ్ గురించి చెప్పాను. వోల్టేజ్ని ఏమంటాం? వీతో చూపిస్తామని చూస్తాం. ఏమని రాసే మనం? V is equal, చెప్పండి ఒకసారి. V is equal W/Q. V is equal ఏంటిది? W/Q. The work done by per unit of charge. ప్రమాణ ఆవేశంలో జరిగినటువంటి పని. దీనికి ప్రమాణాలు ఏమిటి? ఓల్స్ కదా. దీనికి ప్రమాణాలు ఏమిటి? ఓల్స్తో కొలుస్తారు. వీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ఏమేమి రాశారు మీరు ఇక్కడ చెప్పండి. V is equal I into R. V is equal ఏంటి? I into R. అనదర్ వన్ చెప్పండి ఇక్కడ. V is equal V is equal under root P into R. V is equal under root P into R. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. వీకి ప్రమాణాలు ఎక్కడ? ఈఎంఎఫ్ అంటే ఏంటిది? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్లో వోల్ట్స్తోనే కొలుస్తారు బ్యాటరీస్కి. ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్కి సంబంధించి కూడా వోల్ట్స్లోనే కొలుస్తారు కదా. ఈఎంఎఫ్ అనేది జనరేటర్స్ లాంటి వాటిలో, లేదా సింక్రోనస్ జనరేటర్స్ లాంటి వాటిలో, లేదా ఆల్టర్నేటర్స్లో ఉపయోగిస్తారు. ఇదేంటి? బ్యాటరీస్లో ఉపయోగిస్తారు. గుర్తుంటుందా? రెండవది. నీకు ఇక్కడ వోల్టేజ్ అనే పదం రాగానే దీన్ని ఎందులో కనెక్ట్ చేయాలి? ప్యారలల్లో ఎవరిని కనెక్ట్ చేయాలి? వోల్ట్ మీటర్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి? ప్యారలల్. అమ్మీటర్ని ఎలా కనెక్ట్ చేయాలి? సిరీస్ కదా. సిరీస్లో దాన్ని కనెక్ట్ చేయాలి. వాట్ నెక్స్ట్? తర్వాత ఏమవుతుంది? వోల్టేజ్కు సంబంధించి ఇంకేం వస్తున్నాయి?
వోల్టేజ్లో నీకు ఇక్కడ కొలిసే పరికరాన్ని ఏమంటాం? వోల్ట్ మీటర్ అంటాం. వోల్ట్ మీటర్ యొక్క నిరోధం ఎంత? హై రెసిస్టెన్స్ని కలిగి ఉంటుంది. ఐడియల్ వోల్ట్ మీటర్ చెప్పండి, ఇది ఏంటండి? ఇన్ఫినిటీ అనంతము విలువని ప్రదర్శిస్తుంది. ఇది వోల్టేజ్. దీంట్లో ఏం వచ్చినాయి ఏం పోయినాయని మీకు తెలుసు. అనదర్ వన్, ఇంకోటి ఏంటి? థర్డ్ వన్, పవర్. అంతే కదా, పవర్ ఈక్వల్స్ ఏంటిది? క్యాపిటల్ పి అని చదివాం. ఇప్పుడు ఏమని చేస్తాం? పవర్ ఈక్వల్స్ టు పి ఈక్వల్స్ వి ఇంటూ ఐ. పవర్ని కొలిచే యూనిట్ ఏంటి? వాట్స్లో కొలుస్తారు. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ పవర్? ద వర్క్ డన్ బై సర్టన్ టైమ్. ప్రమాణ కాలంలో జరిగినటువంటి పని ఏమంటాం? పవర్ని కొలిచే అతిపెద్ద యూనిట్ ఏంటి? హెచ్పి అంటే ఏంటి? హార్స్ పవర్. 1 HP is equal 746 watts. 746 వాట్స్ కి సమానంగా ఉంటుంది. పవర్లో టైప్స్ ఉంటాయి కదా, ఏం పవర్స్ అవి? రియల్ పవర్, ఇవన్నీ చెప్పాను. రియల్ పవర్ని KWలో కొలుస్తారు, కిలో వాట్స్. నెంబర్ 2 అప్పరెంట్ పవర్ KVA, కిలో వోల్ట్ యాంప్స్లో కొలుస్తారు. నెంబర్ 3 రియాక్టివ్ పవర్, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా సేమ్. రియాక్టివ్ పవర్ KVAR మెన్షన్ చేస్తారు. పవర్ కి ప్రిన్సిపల్స్, పవర్ P is equal V into I into cos theta కదా, cos theta లేదా cos theta is equal ఏమైతుంది? P by V into I. దీన్నే మనం ఏమంటాం? మనం పవర్ ఫ్యాక్టర్గా పిలుస్తాం. పవర్ని కొలిచే ఇన్స్ట్రుమెంట్ ఏంటిది? వాట్ మీటర్. ఇక మనకి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో దాని గురించి చెప్పాను, మీకు ఆల్రెడీ తెలుసు. డైనమో టైప్ వాట్ మీటర్ మీకు ఆల్రెడీ ఉన్నాయి. అందులో వాట్ మీటర్లో టైప్స్ ఉంటాయి, వాటి గురించి మనం డిస్కస్ చేసాం. ఇవి బేసిక్స్ ఇవన్నీ కూడా. వాట్ నెక్స్ట్? నెంబర్ 4 రెసిస్టెన్స్. ఆర్ అంటే ఎవరు? రెసిస్టెన్స్లో బేసిక్ ప్రిన్సిపల్స్ గురించి మనం చూస్తున్నాం. రెసిస్టెన్స్ R is equal V by I, వోల్ట్ బై amp. వోల్ట్ బై యాంప్స్ని ఏమంటారు? ఏమంటాం మనం? ఓమ్గా పిలుస్తాం. రెసిస్టెన్స్కు సంబంధించి కొలిచే పరికరాన్ని ఏమంటాం? ఓమ్ మీటర్. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని కొలిచే పరికరం ఏమిటి? మెగా. ఇన్సులేషన్ ఏంటిది? ఇది రెసిస్టెన్స్. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని కొలిచే పరికరము మెగర్. 10,000 మెగా ఓమ్స్ వరకు లెక్కిస్తుంది. రెసిస్టెన్స్కు సంబంధించి మనకి ఇంకా సూత్రం ఏంటిది? R is directly proportional to L. R is inversely proportional to area. The R is directly proportional to L by A. అంటే కండక్టర్ యొక్క పరిధి ప్రకారం ఏంటిది? πr². కాబట్టి R is inversely proportional to L by r². లాస్ట్ టైం ఎగ్జామ్లో వచ్చింది. దాని పొడవుకి అనులోమానుపాతంలో ఉండి దాని యొక్క డయామీటర్ వ్యాసానికి విలోమానుపాతంలో ఉంటుంది, వర్గానికి. ఏంటది? రెసిస్టెన్స్ అనేది. రెండో విషయం, రెసిస్టెన్స్కి సంబంధించి ఇంకా సూత్రం ఏంటిది? P is equal ఏంటి? V²/R రాసినట్టుగా R is equal ఏమి రాయాలి? V²/P అని రాస్తాం. V²/P. దాని ద్వారా మనం ఏం చేసాం? లాస్ట్ టైం ఎగ్జామ్లో ఇచ్చాడు, బల్బు యొక్క వాట్ ఇచ్చాడు. వాట్ ఎంత ఇచ్చాడండి? 100 వాట్స్ ఇచ్చాడు. ఈ 100 వాట్స్ బల్బులో వోల్టేజ్ ఇచ్చాడు 250 వోల్ట్స్ ఇచ్చాడు.
దాని యొక్క రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. 62.5 వచ్చింది. ఎంత? 625 వస్తుంది. ఎంత వస్తుంది? 625 వస్తుంది. అది 1000 వాట్స్ అయితే 62.5 వస్తుంది. తిరగాలి, ఇట్లా బ్రెయిన్లో తిరగాలి. రెసిస్టెన్స్లో టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి ఆ సూత్రం ఏంటిది? టెంపరేచర్ పరంగా RT = R0 1 + ఆల్ఫా ఇంటూ T డిగ్రీస్. ఆల్ఫా ఇంటూ T, దీన్ని కూడా మనం కనుక్కున్నాం. ఈ ఆల్ఫా యొక్క వాల్యూ అనేది పాజిటివ్ ఉంటుంది. వేటికి ఉంటుంది? కండక్టర్స్కి. వేడికి నానా కండక్టర్స్కి పాజిటివ్ ఉంటుంది. వాట్ అబౌట్ నెగిటివ్ దేనికి ఉంటుంది? ఇన్సులేటర్లకి అండ్ సెమీ కండక్టర్స్కి ఉంటుంది. సెమీ కండక్టర్స్కి ఉంటుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటుంది. దాని నెక్స్ట్ 5th వన్ చెప్పండి ఒకసారి. ఇంపెడెన్స్ కదా, ఇంపెడెన్స్. దీని మీద ప్రశ్నలు కూడా రావడం జరిగిందని చూసాం. ఇంపెడెన్స్ దేంతో చూపిస్తారు? Z. ఇంపెడెన్స్ దేంతో చూపిస్తారు? Z. Z = చెప్పండి. Z R అనేది ప్యూర్ R సర్క్యూట్. ప్యూర్ R సర్క్యూట్లో ఉంటుంది. RL సర్క్యూట్లో ఏమవుతుంది? Z √R² + XL². RC సర్క్యూట్స్లో RC సర్క్యూట్లో Z ఏమవుతుంది? √R² + XC². RLC సర్క్యూట్స్లో Z ఏమవుతుంది? R² + XL - XC². cos π = సూత్రం ఏంటిది? R/Z. ఈ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా రావాలి. ఈ ప్రిన్సిపల్స్ ప్రతి ఒక్కరికి ఏం రావాలి? ఖచ్చితంగా రావాల్సింది ఉంటుంది. దెన్ నెక్స్ట్ 6th వన్ ఏం చూసాం మనం ఇక్కడ? స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ దీన్ని రోతో వేసి చూస్తాం. రో = ఏంటి ఇక్కడ? RA/L. RA/L. రోకి యూనిట్స్ ఏంటి? రో = ఓం ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ బై మీటర్. మీటర్ పోతే ఏమైంది? ఓం మీటర్. ప్రమాణ పొడవు 1 మీటర్ పొడవు ఉన్నటువంటి తీగ యొక్క నిరోధం కలిగి ఉన్నటువంటి నిరోధాన్ని ఏమంటారు? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు. విశిష్ట నిరోధముగా పిలుస్తారు. ఇవి బేసిక్గా వచ్చేటువంటి బిట్స్. ఎన్నోది? 6. ఇప్పుడు దీని వెనకాల రాసుకోవాలి ప్రతి ఒక్కరిది. నెక్స్ట్ చెప్పండి. 7th వన్ అడ్మిటెన్స్ కదా. అడ్మిటెన్స్ Y = ఏమవుతుంది ఇక్కడ? 1/Z. అడ్మిటెన్స్ యొక్క ప్రమాణాలు ఏమిటి? 1/Z. 1/Z అంటే ఏంటి ఇక్కడ? 1/Ohm. దీని ప్రమాణాలు ఏంటి? ఓం ఇన్వర్స్ మో సీమెన్. నెంబర్ 8 సస్టెన్స్. దీన్ని దేంతో చూపిస్తారు? Bతో చూపిస్తారు. B = ఏంటిది? XL/Z². XL/Z². దీనికి ప్రమాణాలు ఏమిటి? ఓం ఇంటూ ఓం. ఓంకి ఓం ఏమైంది? పోయింది. ఇంపిడెన్స్ ఎందులో కొలుస్తారు? ఓమ్సే కదా. అంటే ఇక్కడ మళ్ళీ ఓం ఇన్వర్స్, లేదా మళ్ళీ ఏంటిది? మో, లేదా ఏంటిది? సీమెన్. 9th వన్ ఇండక్టెన్స్. ఎల్ కదా వచ్చేది. ఎల్ అంటే తెలుసు కదా. L = మనం ఎలా రాస్తాం? అది సిరీస్లో ఉన్నాయనుకో ఇలా. L = L1 + L2 రాస్తాం. అవి ఇలా ప్యారలల్గా ఉన్నాయనుకో మళ్ళీ వస్తాయి. L = 1/L = 1/L1 + 1/L2గా రాస్తాం. 10th వన్ కండక్టెన్స్. ఇది అడిగాడు మనకు, ఎగ్జామ్లో అడిగాడు. మీకు ప్రీవియస్ బిట్లో ఇవన్నీ కండక్టెన్స్ దేంతో చూపిస్తారు? G = ఏంటిది? 1/R. 1/R = ఏంటిది? 1/Ohm కదా.
1/ఓమ్ అంటే ఏంటి? మళ్ళీ ఓమ్ ఇన్వర్సే కదా, లేదా మో లేదా సీమెన్ లేదా G ఈజ్ ఈక్వల్ ఏమని రాయాలి ఇక్కడ? R/Z². R/Z². R అంటే ఏంటి? మళ్ళీ ఓమ్ బై ఓమ్ ఇంటూ ఓమ్. ఓమ్ క్యాన్సిల్ అయితే ఏంటి? మళ్ళీ 1/ఓమ్. మళ్ళీ సేమ్ యాజ్ తీస్గా వచ్చేస్తుంది. ఇవి మొత్తం మీరు అని అనాలి ఇక్కడ, లేకపోతే వేరే ఉంటుంది సినిమా. లెంత్ పెరిగితే లెంత్ తగ్గితే ఎలా ఉంటుంది, ఏ విధంగా మారుతుంది అనే అంశాలు ప్రతీది కూడా మీరు చదువుతూనే ఉండాలి. ఈ క్వశ్చన్స్ అన్ని ఇప్పుడు రాసిన టాపిక్ ఉంది కదా, ఈ టాపిక్ తర్వాత రాయండి. నోటిఫికేషన్కు సంబంధించి ఎటువంటి డౌట్ పడవలసిన అవసరం లేదు. ఓకే, మీరు ఎంత తొందరగా ప్రిపరేషన్ పూర్తి చేసుకుంటే అంత మంచిది. మీరు లేదు కాదు పోదు కూడదు నేను నోటిఫికేషన్ పడ్డాకనే చదువుతా అనుకుంటే అది మీ ఇష్టం. దాంట్లో ఎటువంటి మార్పు అయితే మీరు చేయకండి, ఇంకోళ్ళతో చేయనీయకండి. అర్థమవుతుందని చెప్పేది. బీ పాజిటివ్ అండ్ స్టే ట్యూన్. జీవితంలో ఒకటేసారి నోటిఫికేషన్ రాయబోతున్నారు, ఆ తర్వాత ఉంటుందో తెలియదు, ఊడుతుందో తెలియదు. అర్థమైంది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏమైంది? లైక్ దట్. నోటిఫికేషన్ ఉందా బిఎస్ఎన్ఎల్లో? కాబట్టి చదువుతూనే ఉండండి, చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే.